హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అన్నమాట. అటువంటి నోటిఫికేషన్ రానే వచ్చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారనమాట. సో దాదాపు 150కు పైగా ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేయబోతున్నారు. జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను మొత్తంగా భర్తీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిమ్మల్ని తీసుకురావడానికి నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొదటగా వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి చూద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా ఏజ్ లిమిట్స్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. 1/3/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజుని వచ్చేసి మనం డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించిన అడ్రస్ ఏదైతే ఉంది, అడ్రస్కి మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ ఛార్జ్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ చొప్పున వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ప్యూర్లీ మెరిట్ బేసిస్ కొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. 75% అంటే 75 మార్క్స్ వచ్చేసి మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకోవడమే జరుగుతుంది. రిమైనింగ్ 25లో 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే రిమైనింగ్ 15%లో 50 మార్క్స్ వచ్చేసి మీరు ఇదివరకు గవర్నమెంట్ సెక్టర్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ లేదా హానోరియం బేసిస్లో వర్క్ చేసినటువంటి సర్వీస్ లేదా ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారనమాట. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేసిస్ కొని అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అలాగనే అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అన్నిటి మేము కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చాలా మెన్షన్ చేశారు. వీటిలన్నింటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటన్నింటిని కూడా మీరు అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫార్మేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ అప్లికేషన్ ఫార్మేట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది మనం క్లియర్గా చూసినట్లయితే, సో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు జోన్ 3 నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. పర్టికులర్గా ఏ హాస్పిటల్ ఏ కాలేజ్ నుంచి రిలీజ్ కాలేదన్నమాట. జోనల్ క్యాడర్ పోస్టులు కాబట్టి మరి ఏ జిల్లాలు జోన్ 3 కిందకు వస్తాయో సార్ క్లియర్గా చూద్దాం. సో పాత జిల్లాల ప్రకారంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వచ్చేసి జోన్ 3 కింద ఉంటాయన్నమాట. ఈ జోన్ 3 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్టుల విధానంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 150 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటుకల్వట్టి రోడ్, గుంటూరు, ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో డేట్స్ కనుక చూసినట్లయితే 25/3/2026 సాయంత్రం 5 గంటల వరకు కూడా లాస్ట్ డేట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెల 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో అక్నాలజ్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలని తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ నర్స్ కంప్లీట్ చేసుకొని ఎదురు చేస్తున్న అభ్యర్థులకి ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మరి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో ఇంకా నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదవండి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో అప్డేట్ చేశారు కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు అన్నీ కూడా
జీజీహెచ్ పిడుగురాలలో భర్తీ చేస్తారనమాట. పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడుగురాలలో ఈ ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.